మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. మరొకసారి చదువుకుందాం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చూడండి. పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి పత్రికలో, రెండవ పత్రికలో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. వాస్తవానికి మనము అవసరత తీరే వరకు ఒక మాట మాట్లాడతాము, అవసరత తీరిన తర్వాత మరొక మాట మాట్లాడతాం. దేవునితో మనకు అవసరం ఉన్నంత వరకు ఒక విధంగా ఉంటాము, అవసరం తీరిన తర్వాత ఒక విధంగా ఉంటాం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. మనమేమో నమ్మదగని వారము, ఆయనేమో నమ్మదగిన వాడు. కనుక ప్రియమైన వర్లరా, దేవుడు నమ్మదగిన వాడు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది కూడా చేయలేడు. ఏది చేసినా ఆయన స్వభావానుసారంగానే చేస్తాడు. మనకుండే స్వభావాలు, ఇప్పుడు ఒక స్వభావం ఉంటుంది, కాసేపు అయినాక మరొక స్వభావం ఉంటుంది. మన స్వభావంలో మార్పు ఉంటుంది, కానీ దేవుని స్వభావంలో మార్పు ఉండదు. మన స్వభావంలో మార్పు ఉంటుంది, దేవుని స్వభావంలో మార్పు ఉండదు. ప్రియులారా, ఆయన స్వభావానికి విరోధముగా ఏది కూడా చేయలేడు. ఎస్, ఆయనకంటూ ఒక స్వభావం ఉంది. ఆ స్వభావాన్ని దాటి బయటికి రాడు. మన జీవితాల్లో కూడా మనము నమ్మదగిన వారంగా, అంటే ప్రభువుకు నమ్మదగిన వారముగా మనం మార్చబడాలి. ఆయన నమ్మదగిన వాడు కాబట్టే నమ్మదగిన కార్యాలను ఆయన చేస్తున్నాడు. ఆయన అబద్ధమాడే దేవుడు కాదు, చేస్తాను అని చేయకుండా ఉండే దేవుడు కాదు, వస్తాను అని చెప్పి రాకుండా ఉండే దేవుడు కాదు. ఆయన ప్రతీది కూడా అవునంటే అవును, కాదు అంటే కాదుగా ఉంటుంది. కానీ మనుష్యులమైనటువంటి మనము విభిన్న రకాలైనటువంటి ఆలోచనలు, విభిన్న రకాలైనటువంటి తలంపులు, విభిన్న రకాలైనటువంటి ప్రవర్తన, నడిపింపు, నడవడిక, ఇవన్నీ కూడా మన స్వభావానికి విరోధముగా జరుగుతున్నటువంటి విషయాలు. వాస్తవానికి దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు, మానవుణ్ణి కలుగు చేసినప్పుడు దేవుడు యథార్థంగా నరును చేశాడట ఆయనకు లాగా. కానీ మానవుడు పెరిగిన కొద్దీ, మానవునికి తెలివి ఎక్కువైన కొద్దీ ఏం చేశాడు తెలుసా? వివిధ తంత్రములను కల్పించుకున్నారు. అంటే దేవుడు చేసినట్టుగా యథార్థముగా దేవుడు చేస్తే ఆ యథార్థత తొలగిపోయింది. ఆ యథార్థతలో ప్రజలు లేరు. చూడండి, ఈరోజు ప్రజల యొక్క స్వభావము ఎలా ఉంది అంటే, అబద్ధము వారి స్వభావము, దొంగతనము స్వభావం, ఏమండి, రకరకాల తప్పులు, అన్యాయాలు, అక్రమాలు, దొంగతనాలు, లంచాలు, అంటే ఏ విధంగా చూసినా ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనటువంటి స్వభావాలు.
మనిషి స్వభావం ఈ రోజున మంచి స్వభావం అనేటువంటిది కనపడట్లేదు. మంచి వ్యక్తిగా మనిషి కనపడట్లేడు. ఎక్కడ చూసినా ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక లోటు, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక చెడు, ఏదో ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా మైనస్లు ప్రజల్లో మనుషుల్లో కనపడుతున్నాయి. కానీ దేవుడు అలా కాదు. ఇదిగో సృష్టి ఆరంభంలో భూమికి పునాదులు వేయబడక మునుపు దేవుడు ఎలాగ ఉన్నాడో, 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఇది ఈ రోజుకు కూడా యేసు ప్రభు అలాగనే ఉన్నాడు. ఆయన స్వభావం మారలేదు, ఆయన లక్షణాలు మారలేదు, ఆయన వైఖరి మారలేదు, ఆయన యొక్క ప్రవర్తన మారలేదు, ఆయన యొక్క లక్షణాలు మారలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు అంటే నిన్న నేడు నిరంతరము, నిన్న ఉన్నట్టుగానే ఈరోజు ఉన్నట్టుగానే రేపు ఫర్ ఎవర్ ఎప్పటికి కూడా ఒకేలా ఉంటాడు. ఆయన ఒకే మనస్తత్వం కలిగిన వాడు, ఒకే గుణము కలిగిన వాడు, ఒకే నా ప్రియ దేవుని బిడ్డలారా స్వభావము కలిగిన దేవుడు. కనుక మన జీవితంలో కూడా దేవుని లాంటి మనస్సులోనికి, దేవుని లాంటి స్వభావంలోనికి మనం రావాలి. నేను చెయ్యనండి, నేను ఈ తప్పు చెయ్యను, ఇది నా స్వభావం కాదు అనే ధోరణిలో మన స్వభావం ఉండాలి. నేను లంచం తీసుకోను, ఇది నా స్వభావం కాదు, నా దేవుని స్వభావం కాదు ఇది అనేటువంటి ధోరణిలో ఉండాలి. ఈ వ్యభిచారం చేయను, ఈ దొంగతనం చేయను అనేటువంటి ధోరణిలో మన జీవితాలు నడిపించబడాలి. అప్పుడే మనం యేసయ్య యొక్క రూపంలోనికి మార్చబడుతున్న వారంగా మార్చబడతాం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తిమోతికి పౌలు రాస్తున్నాడు, ఇదిగో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఆయన స్వభావానికి వేరుగా ఏది చేయలేడు, విరోధముగా ఏది చేయలేడు. ఏది స్వభావం అయితే ఆ స్వభావానికి సంబంధించిన విషయాలే ప్రభు చేస్తూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన వైఖరిలో కూడా మార్పు రావాలి. మన స్వభావం కూడా మన స్వభావానికి విరోధంగా చేసేవారిగా మనం ఉండకూడదు. మంచి స్వభావంతో మనం ముందుకు కొనసాగాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, విన్న మాటలు మా వినికిడిలో స్థిరపరచండి, బలపరచండి, భద్రపరిచి మహిమ కలిగిన రాకడకు గుంపు జనాంగాన్ని సిద్ధపరచబట్టుకు సహాయం దయచేయి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారి అవసరాలు తీర్చి, వారి అక్కలు తీర్చి, వారికి ఉన్న ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి అడ్డంకుల నుంచి, ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలుగజేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.